బ్రో నీట్ రిజల్ట్స్ వచ్చేసాయి, ఎన్ని మార్క్స్ నీకు తెలుసు, ఇంకా కూడా ఇంట్లో బ్లఫ్ చేస్తున్నావా నీట్ లాంగ్ టర్మ్ వెళ్తా అని? నీట్ లాంగ్ టర్మ్ వెళ్ళాలని ఆలోచన ఉంటే మానుకో బ్రో. నువ్వు నీట్ ఫ్రెష్ అయినా ఆల్రెడీ 2 times నీట్ ఫ్రెషర్ గా అటెంప్ట్ చేసేసావు. అదే నువ్వు నీట్ రిపీటర్ అయితే మళ్ళీ కూడా నీట్ రిపీట్ చేద్దాం అనుకుంటే బ్రో, నువ్వు ఖచ్చితంగా మీ అమ్మ నాన్ని మోసం చేస్తున్నావు బ్రో. మీ అంత దొంగ ఇంకోళ్ళు ఉండరు బ్రో. బ్రో ఈసారి కట్ ఆఫ్ చూశారు కదా, 213 అన్ రిజర్వ్ అయితే, అలానే బీసీ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 77 మార్కులు. నెక్స్ట్ ఇయర్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2014 నుంచి 2016 వరకు పెన్ అండ్ పేపర్ మోడ్ అయితే 2027 నుంచి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వెళ్ళిపోతున్నారు బ్రో. నీకు ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు, నువ్వు నీట్ ర్యాంక్ కొట్టేస్తావు బ్రో. అంటే నీట్ సీట్లు పెరుగుతున్నాయనా బ్రో? నీట్ సీట్లు పెరుగుతున్నాయి, దాంతోపాటు నీట్ క్వాలిఫై వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది బ్రో. మీకు తెలిసిన విషయమే బ్రో. చూడండి, ఈ ఇయర్ 20 లక్షల మంది రీనీట్ ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అయిన వారి సంఖ్య 11.5 లక్ష. ఈ సంవత్సరం 10,000 సీట్లు పెంచిన తర్వాత కూడా 1,40,000 దాటలేదు బ్రో. అర్థం చేసుకోండి, మిగతా 10 లక్షల మంది స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ సీట్స్ వస్తాయా? అంటే ఈ ఇయర్ 20 లక్షల మంది రాస్తే అంటే రేపు మీరు నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళి మళ్ళీ మీరు సిబిటి ప్యాటర్న్ అంతా ప్రాక్టీస్ చేసి ఈ నీట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ రాబోయే స్టూడెంట్స్ మొత్తం కలిపి దాదాపు 25 నుంచి 30 లక్షల మంది అవుతారు బ్రో. ఎంత కాంపిటీషన్ ఉంటుంది? నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకి సీట్స్ లేవు ఇండియాలో. నీట్ ర్యాంక్ వస్తుందా? ర్యాంక్ వచ్చి మీకు గవర్నమెంట్ సీట్ వస్తుందా? అట్లీస్ట్ బి కేటగిరీ సీట్ వస్తుందా? మీరు 2-3 ఇయర్స్ టైం వేస్ట్ చేసింది కూడా కాకుండా ఎన్ఆర్ఐ కోటలో చేతమని ప్రాణం తీస్తారా బ్రో? నువ్వు కావాల్సిన డాక్టర్, నీకు చదివే దమ్ముంటే 30 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ చేయరు 6 సంవత్సరాలకి. అంతేగాని సాకు ఎదగద్దు బ్రో, టైం వేస్ట్ చేయొద్దు బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బ్రో. నేను మీ సందీప్ బ్రో, సైనింగ్ ఆఫ్ బ్రో.